Hello everyone, welcome to Trilinga Academy. Please subscribe our channel for more notifications. ఈ వీడియోలో మనం నేషనల్ పార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో నేషనల్ పార్క్స్ ఏ స్టేట్లో ఉన్నాయి, సో వాటిలో ఉండే కీ ఫ్యాక్ట్స్ ఏంటి, కీ పాయింట్స్ ఏంటి అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ నేషనల్ పార్క్స్ అండ్ స్టేట్స్, సో నేషనల్ పార్క్స్ అండ్ స్టేట్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందర, సో వాట్ ఈజ్ అ నేషనల్ పార్క్? అసలు జనరల్గా నేషనల్ పార్క్ అంటే ఏంటంటే to protect animals and trees. To protect animals and trees, Government of India will restrict a particular area and proceed with the particular guidelines. So Government of India అనేది ఒక ఏరియాని కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేసి, సో ఆ ఏరియాలో యానిమల్స్ అండ్ ట్రీస్ని కాపాడడం కోసం ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాస్ చేయడం అన్నమాట. ఈ మొత్తం కాన్సెప్ట్ని మనం ఏమని పిలవచ్చు అంటే నేషనల్ పార్క్స్ అని పిలవచ్చు. సో ఇండియాలో మనకి ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది రికగ్నైజ్ చేశారు అంటే దట్ ఈస్ హేలీ నేషనల్ పార్క్ ఇన్ 1936. సో 1936లో హేలీ నేషనల్ పార్క్ని ఫస్ట్ రికగ్నైజ్ చేయడం జరిగింది. సో హేలీ నేషనల్ పార్క్ని తర్వాత ఎలా చేంజ్ చేశారు అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. సో ఈ రెండు నేమ్స్ ఒకటే. ప్రీవియస్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ హేలీ నేషనల్ పార్క్. సో ఇది ఏ స్టేట్లో ఉంది అంటే ఉత్తరాఖండ్. ప్రజెంట్ ఇట్ ఈస్ రైట్ నౌ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నాట్ ఓన్లీ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్. Oldest tiger reserve in India is also one of the tiger reserve, that is a Jim Corbett National Park. సో ఈ రెండు క్వశ్చన్స్ కూడా దీని మీద గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ లార్జెస్ట్ అండ్ హైయెస్ట్. ఏరియా వైజ్ వచ్చి లార్జెస్ట్, ఆల్టిట్యూడ్ వైజ్ వచ్చి హైయెస్ట్. సో రెండింటి పరంగా ఏ నేషనల్ పార్క్ ఇండియాలో అంటే దట్ ఈస్ హేమీస్ నేషనల్ పార్క్. సో హేమీస్ నేషనల్ పార్క్ ప్రజెంట్ ఎక్కడ ఉంది అంటే లడాక్. ఓకే, సో ఈ రెండింటి తర్వాత నేషనల్ పార్క్స్లో మనకి ఎక్కువగా కనిపించే క్వశ్చన్, ఏ స్టేట్లో ఇండియాలో మోర్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి? మోర్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా ఇన్ విచ్ స్టేట్? దట్ ఈస్ మధ్యప్రదేశ్. సో ఇండియాకి సంబంధించి నేషనల్ పార్క్స్లో ఫస్ట్ ఈ 3 పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మోర్ ప్రాబబ్లీ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2016కి మనకి 103 నేషనల్ పార్క్స్ ఉండే, అండ్ ఆఫ్టర్ దట్ 2019కి మనకి 104 నేషనల్ పార్క్స్ ఉండే. ప్రజెంట్ 2020కి 104 ఉన్నాయి, ఇంకా పెరిగాయా? హౌ మెనీ నేషనల్ పార్క్స్ ఆర్ దేర్ ప్రజెంట్ ఇన్ ఇండియా? ఇఫ్ యూ నో ద ఆన్సర్ అండ్ కమెంట్ బిలో. సో ఇవి మనకి ప్రజెంట్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. అయితే వరల్డ్కి వచ్చేటప్పటికి ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్ మనకు ఒక ఆర్గనైజేషన్ ఉందండి, దట్ ఈస్ IUCN. IUCN abbreviation is International Union for Conservation of Nature. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. అండ్ ఇది వరల్డ్ వైడ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఏంటి, నేషనల్ పార్క్ అది ప్రొటెక్టెడ్ ఏరియానా కాదా, సో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎట్లా ఫాలో అవ్వాలి, ఇవన్నీ వరల్డ్ వైడ్ ఫాలో అప్ చేసే ఆర్గనైజేషన్ ఏది అంటే దట్ ఈస్ IUCN. సో ఈ ఆర్గనైజేషన్ గురించి క్వశ్చన్స్ అడగచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనల్ పార్క్స్లో. వరల్డ్కి వచ్చేటప్పటికి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమని అడగచ్చు అంటే ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా హేలీ ఆర్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, అట్లానే ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ వరల్డ్. సో వరల్డ్లోనే ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఏది అని అడుగుతారు. అండ్ ఆన్సర్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ USA. సో USAలో ఉన్న ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ని ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ దట్ వరల్డ్ అనమాట. సో ఈ రెండు క్వశ్చన్స్ని వరల్డ్లో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి వరల్డ్కి వచ్చేటప్పటికి IUCN విల్ రిలీజ్ గైడ్ లైన్స్, బట్ ఇండియాలో మనం ఇక్కడ నేషనల్ పార్క్ అనగానే ఫస్ట్ మూమెంట్ టు ప్రొటెక్ట్ యానిమల్స్. సో యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయాలా అలాంగ్ ట్రీస్ని. సో ఈ యానిమల్స్ని ట్రీస్ని ప్రొటెక్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ పాస్ సెర్టైన్ యాక్ట్స్, చట్టాలని పాస్ చేస్తుంది. త్రూ దట్ యాక్ట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ అప్లికేబుల్. సో ఎప్పుడు మీకు నేషనల్ పార్క్స్ కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించి రెండింటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఉన్న 2 యాక్ట్స్ న్యూస్లో ఉంటాయి. ఒకటి వచ్చి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్,
సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి ఎప్పుడు వచ్చింది అంటే 1972. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా క్వశ్చన్ ఉంటుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈజ్ ఇన్ విచ్ ఇయర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈజ్ ఇన్ విచ్ ఇయర్. సో దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్ బిఫోర్ గోయింగ్ టు దట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. సో రైట్ నౌ వీ విల్ సీ ఫస్ట్ ఇండియాలో నేషనల్ పార్క్స్ ఏ స్టేట్స్లో ఉన్నాయి తెలుసుకునే ముందర ఈ వీడియోలో మనం నేషనల్ పార్క్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ 2019 నుంచి 2020 మధ్యలో ఈ నేషనల్ పార్క్స్ ఏవి ఇంపార్టెంట్గా ఉన్నాయి ఇండియాలో, ఏవి ఫ్రీక్వెంట్గా కరెంట్ అఫైర్స్లో రిపీట్ అయ్యాయి, సో వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ నేషనల్ పార్క్స్ ఇన్ సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ చూద్దాం. ద ఫస్ట్ ఏదైతే న్యూస్లో ఉందో 2019-20లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ సంజయ్ గాంధీ. సో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. సో ఎందుకు న్యూస్లో ఉంది అంటే సంజయ్ గాంధీలో లాస్ట్ వైట్ టైగర్, సో లాస్ట్ వైట్ టైగర్ అది చనిపోయింది. సో బికాస్ ఆఫ్ ఇట్స్ డెత్, సో అది చనిపోవడం వల్ల ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఆ లాస్ట్ వైట్ టైగర్ నేమ్ వచ్చి బాజీరావ్. సో దట్స్ వై సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. సో నెక్స్ట్ వన్ కర్ణాటక. సో కర్ణాటకలో మనకి 2 నేషనల్ పార్క్స్ న్యూస్లో ఉన్నాయి. వన్ ఈజ్ బాందీపూర్ అండ్ ద సెకండ్ వన్ బన్నేర్ఘట్. సో బాందీపూర్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇన్ దిస్ ఏరియా ఈ బాందీపూర్ నేషనల్ పార్క్కి ఏదైతే నేషనల్ హైవే కనెక్ట్ చేసిందో ఆ నేషనల్ హైవే మీద వెహికల్ మూమెంట్స్ అనేవి కంప్లీట్గా స్టాప్ చేశారు డ్యూ టు ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్స్. సో దట్స్ వై బాందీపూర్ ఈజ్ ఇన్ న్యూస్. అందుకని ఈ నేషనల్ పార్క్ న్యూస్లో ఉండడం జరిగింది. ద నెక్స్ట్ వన్ బన్నేర్ఘట్. సో బన్నేర్ఘట్ ఎందుకు న్యూస్లో ఉందంటే బికాస్ ఆఫ్ ESZ. This is ecological sensitive zone. ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ అ ట్రాన్సాక్షన్ జోన్. దీన్ని ట్రాన్సాక్షన్ జోన్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు మనం నేషనల్ పార్క్ తీసుకుంటే నేషనల్ పార్క్ ఈజ్ అ పర్టిక్యులర్ సెలెక్టెడ్ ఏరియా. ఒక సెలెక్టెడ్ ఏరియాని తీసుకుని దాంట్లో యానిమల్స్ని, ట్రీస్ని ఆ ఏరియాలో ప్రొటెక్ట్ చేయడం. సో మనకి దానికి బయట ఉన్న ఏరియా, సో నేషనల్ పార్క్కి మ్యాక్సిమం 10 to 20 kilometers ఏరియా ఏదైతే ఉంటుందో, ఆర్ దిస్ ఆర్ 10 kilometers, ఆఫ్టర్ ద 20 kilometers లైక్ దట్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది. సో ద ఏరియా విచ్ ఈస్ బిట్వీన్ లార్జెస్ట్ ప్రొటెక్షన్ ఏరియా టు లీస్ట్ ప్రొటెక్షన్ ఏరియా, లార్జెస్ట్ ప్రొటెక్షన్ ఏరియాకి లీస్ట్ ప్రొటెక్షన్ ఏరియాకి మధ్యలో ఉన్నదాన్ని ఏమని పిలుస్తామంటే ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్. సో ఈ ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ గవర్నమెంట్ ఎంత పరిధి వరకు డిక్లేర్ చేసింది అంటే 10 kilometers. సో నేషనల్ పార్క్స్ దగ్గర నుంచి 10 kilometers వరకు గవర్నమెంట్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్. సో ఈ ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్లో ఏంటంటే ఇట్ విల్ సెట్ రెగ్యులారిటీస్, రూల్స్ అండ్ రెగ్యులారిటీస్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే పర్టిక్యులర్ యాక్టివిటీస్, హ్యూమన్ యాక్టివిటీస్ కానీ, వీటిని అన్నిటినీ రిస్ట్రిక్ట్ చేసి ఈ ఏరియాలో కూడా యానిమల్ యాక్టివిటీని కాపాడడం. సో దీన్ని మనం నో డెవలప్మెంట్ జోన్ కింద కూడా పిలవచ్చు. సో దట్ ఈస్ డిక్లేర్డ్. ఈ ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ని ఎక్కడ డిక్లేర్ చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియర్ బై బన్నేర్ఘట్ నేషనల్ పార్క్. సో బన్నేర్ఘట్ నేషనల్ పార్క్ యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే లార్జెస్ట్ బటర్ఫ్లై శాంచురీ ఇన్ ఇండియా లొకేటెడ్ ఇన్ బన్నేర్ఘట్ నేషనల్ పార్క్ ఓన్లీ. సో ఆఫ్టర్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ కేరళ. సో కేరళలో మనకి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. సో కేరళలో న్యూస్లో ఉన్న నేషనల్ పార్క్ ఏది అంటే పెరియార్. సో పెరియార్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. ఎందుకు న్యూస్లో ఉందంటే 2020లో మనకి టైగర్ పాపులేషన్ గురించి, టైగర్ రిజర్వ్స్ గురించి న్యూస్లో ఉన్నాయి. సో వెల్ ప్రొటెక్టెడ్, వన్ ఆఫ్ ద వెల్ ప్రొటెక్టెడ్ అండ్ మేనేజ్డ్ టైగర్ జోన్ కింద మనకి దేన్ని డిక్లేర్ చేశారంటే పెరియార్. సో కొన్ని నేషనల్ పార్క్స్ని వెల్ ప్రొటెక్టెడ్ అండ్ మేనేజ్డ్ టైగర్ జోన్స్ కింద, టైగర్ ఏరియాస్ కింద రికగ్నైజ్ చేశారు. సో వాటిలో వన్ ఆఫ్ ద నేషనల్ పార్క్ ఏదంటే పెరియార్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ. సో ఆఫ్టర్ మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ద నెక్స్ట్ వన్ తమిళనాడు. సో మనకి తమిళనాడులో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఏది రికగ్నైజ్ చేశారు, ఏది న్యూస్లో ఉంది అంటే ముకుర్తి. సో ముకుర్తి నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు ఏరియా బికాస్ ఆఫ్ ఫైర్ లైన్స్.
సో తమిళనాడు గవర్నమెంట్ సమ్మర్ సీజన్కి కొంచెం ముందర ఆ టైం పీరియడ్లో ముకుర్తి నేషనల్ పార్క్, అరౌండ్ ముకుర్తి నేషనల్ పార్క్ ఇట్ ఈ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైర్ లైన్స్. సో ఫైర్ లైన్స్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసింది, అందుకని ఇది న్యూస్లో ఉంది. ఇంకొకటి ఏంటంటే ముకుర్తి ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ యానిమల్ ఆఫ్ నీలగిరి థార్. సో నీలగిరి థార్కి ముకుర్తి అనే నేషనల్ పార్క్ ఫేమస్. నీలగిరి థార్ ఈజ్ అ స్టేట్ యానిమల్ ఆఫ్ తమిళనాడు. సో ఇది ఈ నేషనల్ పార్క్ గురించి. తర్వాత ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సంబంధించిన నేషనల్ పార్క్స్ ఏవి ఫ్రీక్వెంట్గా న్యూస్లో లేవు. ద నెక్స్ట్ వన్ మనకి ఒడిస్సా. సో ఒడిస్సాలో మనకి భితర్కనికా. సో భితర్కనికా నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. సో బికాస్ ఆఫ్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్. సో మనకి భితర్కనికా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఒడిస్సాలో అది జైంట్ వాటర్ క్రొకడైల్స్కి ఫేమస్. సో అక్కడ ఉన్న జైంట్ అండ్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఏవైతే ఉంటాయో వాటి పాపులేషన్ పెరగడం వల్ల ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. మనకి ఒడిస్సాలో 2 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, సిమ్లీపల్, భితర్కనికా. సో 2 కూడా క్రొకడైల్స్కి ఫేమస్. బట్ భితర్కనికాలో ఆ క్రొకడైల్స్ యొక్క పాపులేషన్ పెరగడం వల్ల ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. So these are the national parks which are in news in South India. Maharashtra Sanjay Gandhi, Karnataka Bandipur and Bannerghat, and next one Kerala Periyar, Tamil Nadu Mukurti, Odisha Bannerghat. Sorry, Bhitarkanika. The next one after South India we will discuss about that national parks in North India. So North India lo manaki Uttarakhand lo we have a Jim Corbett National Park and Rajaji National Park. సో జిమ్ కార్బెట్ అండ్ రాజాజీ 2 కూడా న్యూస్లో ఉన్నాయి, ఎందుకంటే ఈ నేషనల్ పార్క్స్ని కనెక్ట్ చేస్తూ నియర్ బై దట్ అండ్ త్రూ దిస్ నేషనల్ పార్క్స్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఈ స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ ఒక రోడ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఆ రోడ్ డిస్ప్యూట్ వల్ల ద డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఇన్ సుప్రీం కోర్ట్. సో దట్స్ వై జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అండ్ రాజాజీ నేషనల్ పార్క్ బోత్ ఆర్ ఇన్ న్యూస్. సో మనకి బీహార్లో వాల్మీకి నేషనల్ పార్క్ ఈజ్ దేర్, ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఎందుకంటే డ్రోన్ కెమెరాస్ విల్ బీ స్టార్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ వాల్మీకి నేషనల్ పార్క్ సూన్. సో ఈ ఇయర్లోనే మనం డ్రోన్ కెమెరాస్తో ఆ ఏరియా మొత్తాన్ని సర్వేలెన్స్లో ఉంచడానికి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇనిషియేటింగ్ డ్రోన్ కెమెరాస్ ఇన్ వాల్మీకి నేషనల్ పార్క్. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇవి నార్త్ ఇండియాలో మనకి 2 నేషనల్ పార్క్స్ మ్యాక్సిమం న్యూస్లో ఉన్నాయి. వన్ ఈజ్ దట్ వాల్మీకి ఇన్ బీహార్, second one Jim Corbett and Rajaji in Uttarakhand area. So after that south and as well as the north, the next one 2 states are there here, Rajasthan and Gujarat. So Rajasthan lo manaki Ranthambore National Park is there. సో రణ్తంబోర్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. ఎందుకంటే రణ్తంబోర్లో ఉన్న టైగర్స్, లయన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ డైడ్ బికాస్ ఆఫ్ కెనైన్ డిస్టెంపర్ వైరస్. సో కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనే డిసీజ్ వల్ల సో ఇక్కడున్న లాట్ ఆఫ్ యానిమల్స్ ఆర్ డైడ్. ఇది మనకి చాలా లేట్గా తెలిసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాండెడ్ ఆఫ్టర్ లాసింగ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ యానిమల్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నియర్ బై దిస్ ఏరియా ఈ రణ్తంబోర్ చుట్టూ ఉన్న నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియా చుట్టూ ఉన్న డాగ్స్ బ్లడ్ శాంపిల్ ఏదైతే కలెక్ట్ చేశారో ఆ బ్లడ్ శాంపిల్లో 86% యాంటీబాడీస్ ఆర్ దేర్. ఈ కెనైన్ డిస్టెంపర్ వైరస్ యొక్క యాంటీబాడీస్ అనేవి దొరికాయి. సో దట్స్ వై బికాస్ ఆఫ్ దిస్ ఆల్ న్యూస్ రణ్తంబోర్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. సో రణ్తంబోర్ నేషనల్ పార్క్ తర్వాత మనకి రాజస్థాన్లో డెజర్ట్ నేషనల్ పార్క్ ఈజ్ దేర్. ఇన్ రాజస్థాన్ డెజర్ట్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. ఎందుకంటే ఇక్కడ ఫేమస్ యానిమల్ ఉంది ఇండియన్ బస్టర్డ్ ఈజ్ ఇన్ న్యూస్. సో అది ఎక్కడుందంటే డెజర్ట్ నేషనల్ పార్క్ ఇన్ రాజస్థాన్. సో ఇది మ్యాక్సిమం ఎక్కువ పాపులేషన్ ఉండేది ఈ యానిమల్ రాజస్థాన్లోనే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్ టు లాంచ్ టు ప్రొటెక్ట్ ఇండియన్ బస్టర్డ్. సో ప్రోగ్రామ్ ఇండియన్ బస్టర్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయాలనుకుంటుంది. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. ద నెక్స్ట్ వన్ గుజరాత్, ద ఇంపార్టెంట్ అండ్ ద కరెంట్ అఫైర్ నేషనల్ పార్క్ ఈస్ గిర్ నేషనల్ పార్క్. ఇండియాలో ఏషియాటిక్ లైన్స్ దొరికి వన్ ఆఫ్ ద నేషనల్ పార్క్ అండ్ మ్యాక్సిమం ఉండేది ఎక్కడ అంటే గిర్ నేషనల్ పార్క్. అయితే 2019లో ఏషియాటిక్ లైన్స్ ప్రాజెక్ట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో దట్స్ వై గిర్ నేషనల్ పార్క్ ఇన్ గుజరాత్ ఈస్ న్యూస్. So Rajasthan and Gujarat lo we have a Ranthambore Desert National Park in Rajasthan
అండ్ గిర్ నేషనల్ పార్క్ ఇన్ గుజరాత్ ఈజ్ ఇన్ న్యూస్. నార్త్ ఈస్ట్ ఇండియాకి వచ్చేటప్పటికి అస్సాం. సో మనకి అస్సాంలో వన్ ఆఫ్ ద నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్, దట్ ఈస్ అ మానస్. ఎందుకు మానస్ న్యూస్లో ఉంది అంటే, సో మానస్కి సంబంధించి మానస్ ఏరియా మీద వన్ MOU ఈజ్ డన్. ఒక MOU జరిగింది ఇండియాకి, నేపాల్కి, భూటాన్కి. ఇండియా, నేపాల్, భూటాన్ ది డన్ వన్ MOU రిగార్డింగ్ టు దట్ మానస్ ఏరియా. ఏంటంటే ఈ మానస్ ఏరియాని ఎక్స్టెండ్ చేసి ఆ ఎక్స్టెండ్ చేసిన ఏరియాని ట్రాన్సెక్షనల్ బౌండరీ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఏరియా కింద చేంజ్ చేయాలి. ట్రాన్సెక్షనల్ వైల్డ్ లైఫ్ బౌండరీ ఏరియా. సో ఆ ఏరియాలో ఈ ఎక్స్టెండ్ చేసిన ఏదైతే ఉందో మానస్ నేషనల్ పార్క్ అనేది దాన్ని పీస్ పార్క్ కింద చేంజ్ చేయాలి అనేది కాన్సెప్ట్. సో ఆ MOU వల్ల మానస్ ఏరియా ఈజ్ ఇన్ న్యూస్. మానస్ నేషనల్ పార్క్ అనేది న్యూస్లో ఉంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. సో ద నెక్స్ట్ వన్, in Assam only we have one more important national park, Kaziranga. So Kaziranga National Park is in news. Kaziranga National Park is in news. సో బికాజ్ ఎందుకు అంటే కజిరంగా నేషనల్ పార్క్ని 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేయాలని అస్సాం గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. ఒకటి వచ్చి మనకి బిస్వంత్ వైల్డ్ లైఫ్ శాంచురీ, బిశ్వనాథ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, అండ్ ద సెకండ్ వన్ ఈస్ట్ అస్సాం వైల్డ్ లైఫ్ శాంచురీ. సో జనరల్గా మనకి ఈ కజిరంగ్ ఏరియాని 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేశారు. ఒకటి ఈస్ట్ అస్సాం వైల్డ్ లైఫ్ శాంచురీ, 2 బిశ్వనాథ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ 2 కింద డివైడ్ చేయాలి అని చెప్పి అస్సాం గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. సో దట్స్ వై కజిరంగా నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. ఇంకొక ఎడిషనల్ పాయింట్ ఏంటంటే ఈ 2 ఏరియాస్కి మధ్యలో అస్సాంలో ఒక ఫేమస్ రివర్ ఫ్లో అవుతుంది, దట్ ఈస్ బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర రివర్ ఫ్లోస్ బిట్వీన్ ఈస్ట్ అస్సాం వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ బిశ్వనాథ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో అస్సాం దేనికి ఫేమస్ అంటే వన్ హార్న్ రైనోసర్కి అస్సాం ఏరియా ఈజ్ వెరీ ఫేమస్. సో దట్స్ అబౌట్ దట్ నేషనల్ పార్క్స్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఈ 2 నేషనల్ పార్క్స్ న్యూస్లో ఉన్నాయి. ద నెక్స్ట్ వన్, నేషనల్ పార్క్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ ఇన్ సెంట్రల్ ఇండియా. సెంట్రల్ ఇండియా అంటే మనకి మధ్యప్రదేశ్ వస్తుంది. మధ్యప్రదేశ్లో కన్హా నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. ఎందుకంటే మనకి కన్హాలో ఇంపార్టెంట్ యానిమల్ ఉండే స్వాంప్ డీర్. సో ఈ స్వాంప్ డీర్ని మనం ఏమని పిలుస్తామంటే బారాసింగా ఆర్ బర్సింగా. సో బారాసింగా animal is in news which is located in Kanha National Park. So దీని పాపులేషన్ వల్ల, బికాస్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ ఇష్యూ, ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో అందుకని కన్హా నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. సో కన్హా తర్వాత మనకి ఇంకొక నేషనల్ పార్క్ కునో నేషనల్ పార్క్. సో కునో నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్ ఇన్ మధ్యప్రదేశ్. ఎందుకు అంటే ఇండియాలో లెపర్డ్స్, చిరుతపులుల సంఖ్య చాలా తక్కువ. సో మనం వేరే కంట్రీస్ నుంచి సో దానిని అడాప్ట్ చేసుకొని ఎయిదర్ ఆఫ్రికన్ లెపర్డ్ కావచ్చు, లేకపోతే ఇరాన్ ఏరియా, సో వాటి నుంచి మనం లెపర్డ్స్ని అడాప్ట్ చేసుకొని ఇక్కడ దాని పాపులేషన్ ఇంక్రీజ్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ ప్రాజెక్ట్. సో ద బెస్ట్ సైట్ ఫర్ దట్ లెపర్డ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఈజ్ కునో, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియా. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. So these are the national parks in